సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆధిక్యంలో ఆలపాటి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94%. ఈ నెలలోనే డిఎస్సి, విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు, పివి సునీల్ కుమార్పై ఏసీబీ కేసు, ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. చౌకగా, వేగంగా, సౌఖ్యంగా కృత్రిమ అవయవాలు, అనోరాకు ఆస్కార్ పంట, ఈ మొక్కలు ఉంటే గృహమే కదా స్వచ్ఛసీమ, వల్లభనేని వంశీకి రిమాండ్, వెల్లుల్లిని పరగడుపున తినొచ్చా తినకూడదా? ఈరోజు వార్తలను చూద్దాం. ఆధిక్యంలో ఆలపాటి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 9 రౌండ్లు ఉండగా 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆయనకు 38,491 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94%. రాష్ట్ర ఆర్థిక సర్వే ఎన్నో శుభ సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించబోతున్నట్లు పేర్కొంది. వ్యవసాయ, అనుబంధ, పారిశ్రామిక, సేవ తదితర రంగాల్లో వృద్ధి వల్లే ఈ పురోగతి సాధ్యమవుతుందని విశ్లేషించింది. మంచి వర్షాలు పడటం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి గతేడాది కన్నా అధికంగా ఉంది. రానున్న 5 ఏళ్లలో సాగు రంగంలో వచ్చే మార్పులతో ఈ వృద్ధిని మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తయారీ, బ్యాంకింగ్, బీమా రంగాల్లోనూ పురోగతి కనిపిస్తోంది. వెరసి రాష్ట్రంలో 16.06 లక్షల కోట్ల రూపాయల స్థూల ఉత్పత్తి సాధ్యమవుతుంది అని ఆర్థిక సర్వే విశ్లేషించింది. 2024-25 ఆర్థిక సర్వేను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శాసనసభ ముందుంచింది. సూచీల అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ ఆర్థిక, మానవ వనరులను సద్వినియోగపరుస్తూ మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మలచనున్నట్లు పేర్కొంది. ఈ నెలలోనే డిఎస్సి, ఈ నెలలోనే మెగా డిఎస్సి ఇస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న విధానాలను వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనిచ్చారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, పిల్లలకు ఇచ్చే కిట్లపై నేతల చిత్రాలు లేకుండా చేశామని చెప్పారు. శాసనసభ సభ్యుల విజ్ఞప్తి మేరకు పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న 5 రకాల బడుల విధానం, ఆదర్శ పాఠశాలల గుర్తింపు, ఏర్పాటుకు తీసుకోబోయే చర్యలను వివరించారు. విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు. వైకాపా నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజనీ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో వారిరువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపై విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది. ప్రస్తుతం అక్కడ పెండింగ్లో ఉంది. 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే కేసు నమోదు చేయనున్నారు. పివి సునీల్ కుమార్పై ఏసీబీ కేసు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై 1-2 రోజుల్లో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. ఆయనపై విచారణకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఏసీబీకి తాజాగా అనుమతిచ్చారు. వైకాపా హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సునీల్ కుమార్ తన అనుచరుడైన కామేపల్లి తులసిబాబుతో కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన ప్యాకేజీ సొమ్ము కాజేశారంటూ శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన అనుమతులు తీసుకున్న ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధం చేసింది. ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలి,
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలి. తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఆ దిశగా అధికారులు కృషి చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పీపుల్స్ పర్సెప్షన్ ఆర్టీజీఎస్పై ఆయన సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజలకు ఏ సేవ కావాలన్నా వాట్సాప్ ద్వారా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. దీనిపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉంది. కలెక్టర్లంతా ఈ బాధ్యత తీసుకుని ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. సచివాలయాలు సిబ్బందితో అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు. చౌకగా, వేగంగా, సౌఖ్యంగా కృత్రిమ అవయవాలు. ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన బాధితులు కృత్రిమ అవయవాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దైన్యం, ఎటు కదలాలన్నా, దైనందిన పనులు చేసుకోవాలన్నా ఇతరుల తోడు అనివార్యం. ఈ కష్టాలు వీడేలా విశాఖ మెట్టెక్ జోన్లోని అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఇతర పరికరాలను నవీన వైద్య సాంకేతికతతో వేగంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటితో పోల్చితే ఇవి తేలికగా, మరింత ఉపయుక్తంగా ఉంటున్నాయి. దివ్యాంగులకు సాంకేతికంగా అత్యాధునిక ఆర్థోటిక్, ప్రోస్టటిక్ సంరక్షణ అందించడానికి 2021లో ఏటీసీని ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ విభాగానికి వచ్చే దివ్యాంగులను వైద్యులు, నిపుణులు పరీక్షించి వారి అవసరాల మేరకు పరికరాలు రూపొందిస్తున్నారు. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదంతో 80కి పైగా పరికరాలు తయారు చేస్తున్నారు. ఆయా పరికరాలను లాభాపేక్ష లేకుండా తయారీ ధరకే అందిస్తున్నారు. అది చెల్లించలేకపోతే కేంద్ర ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు 22,000 పరికరాలను అందజేయగా వాటిలో 80% ఉచితంగా ఇచ్చినవే. అనోరాకు ఆస్కార్ పంట. కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్లగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లు అవసరం లేదు అని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా. ధనవంతుడైన యువకుడు, ఓ వేసే మధ్య సాగే ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. 97వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది ఈ చిత్రం. ఇందులోని నటనకు ఉత్తమ నటిగా మైకీ మాడ్సన్ అవార్డు అందుకున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ సోమవారం ఉదయం లాస్ ఏంజల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించారు. ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఆనందానికి అవధుల్లేవు. అవార్డు అందుకున్నాక ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. తమ కథలు, జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నాతో పంచుకున్న వేసీలకు ధన్యవాదాలు అని చెప్పగానే చప్పట్లు మారుమోగాయి. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ పురస్కారం గెలుచుకున్నారు. ఈ మొక్కలు ఉంటే గృహమే కదా స్వచ్ఛసీమ. పట్టణీకరణతో ఇరుకు గదులున్న ఇళ్లు పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్లలో ఉండే ప్లాట్లలో అయితే సరైన వెంటిలేషన్ సౌకర్యం కూడా ఉండట్లేదు. చివరకు మనం వాడే డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనింగ్లలో ఉండే రసాయనాలు బయటకు వెళ్లట్లేదు. దీంతో ఇళ్లలో కాలుష్యం కొరలు చాస్తోంది. గాలి నాణ్యత పడిపోతోంది. ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటే గాలి స్వచ్ఛత చాలా వరకు మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆంగ్లోనెమా, పెపరోమియా, ఇంగ్లీష్ ఐవీ, ఆంథూరియం, బ్లాక్ జీజీ, డ్రాకేనా, స్నేక్ ప్లాంట్ ఈ మొక్కలు ఇంట్లోని గాలి నుంచి హానికరమైన రసాయనాలు, కాలుష్య కారకాలను శుద్ధి చేస్తాయి. ఆకులు, వేర్ల ద్వారా ఫిల్టర్ చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతుంది. చాలామంది ఎలక్ట్రిక్ ఎయిర్ ప్యూరిఫైర్లను వాడుతున్నారు. వాటికంటే మెరుగ్గా ఈ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని నాసా కూడా నిర్ధారించింది. వీటిని పెంచుకోవడం వల్ల ఇటు ఇల్లు ఆకర్షణీయంగా ఉంటుంది, అటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. వల్లభనేని వంశీకి రిమాండ్. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడలోని 3వ ఏసీజీఎం కోర్టు రిమాండ్ విధించింది. గత వారం సిఐడి అధికారులు పీటీ వారెంట్ అమలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వంశీ A71గా ఉన్నారు. 3వ తేదీలోగా నిందితుడిని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వంశీ రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం వంశీని
వర్చువల్ విధానంలో విజయవాడ కారాగారం నుంచి న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించారు. పరగడుపున వెల్లుల్లి తినొచ్చా తినకూడదా? ఆహారానికి చక్కటి వాసన, రుచిని అందించే వెల్లుల్లి తరచూ వాడకంలో ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కలిగిన రసాయనాలు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచేందుకు, రక్తపోటును అదుపులో ఉంచేందుకు, గుండె జబ్బులను దూరంగా ఉంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశాన్ని కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థానికి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ అలిసిన్ వెల్లుల్లిని వేడి చేసినప్పుడు నశిస్తుంది కాబట్టి పచ్చి వెల్లుల్లిని తీసుకోగలిగిన వారు ఈ అలిసిన్ అనే పదార్థం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందేందుకు అవకాశం ఉంది. కానీ అలిసిన్తో పాటుగా ఉండే మిగతా పదార్థాలు వేడి చేసిన తర్వాత కూడా వెల్లుల్లిలో లభిస్తాయి. కాబట్టి పచ్చి వెల్లుల్లి తినలేని వారు వెల్లుల్లిని వంటకాల్లో చేర్చుకుని కూడా తినవచ్చు. ప్రత్యేకించి పరగడుపున తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధనల రుజువులు లేవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వాట్సాప్లో 10వ తరగతి హాల్ టికెట్లు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. వర్చువల్గా తిరుపతి జిల్లాలో ప్లాంట్ ప్రారంభం. నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు. గుజరాత్ గర్జన, యూపీపై అదిరే విజయం. మెరిసిన మూని, కష్వి, తనూజా. గుజరాత్ జైంట్స్కు అదిరే విజయం. బ్యాట్తో సత్తా చాటి బంతితో విజృంభించిన ఆ జట్టు యూపీని 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. లారియస్ అవార్డు రేసులో పంత్. భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2025కు నామినేట్ అయ్యారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.